అక్కడ కాల్పులు జరిగాయి. వైట్ హౌస్కి నార్త్ భాగంలో ఒక 7 ఎకరాల పార్క్ ఉంటుంది, లాఫాయిట్ పార్క్ అంటారు దాన్ని. అక్కడ గన్ కాల్పులు జరిగాయి అన్నమాట. ఎందుకంటే వీకెండ్స్లో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉంటున్నాడు. వైట్ హౌస్ దగ్గర ఉన్న కాల్పులు ఎందుకు జరిగాయి అక్కడ అనేది ఇప్పుడు సీక్రెట్ సర్వీస్ రంగంలో దిగింది. సీక్రెట్ సర్వీస్ ప్రతినిధి ఆంటోనీ నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. DC మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత US పార్క్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ రెండు కలిసి మేము విచారణ జరుపుతున్నాం. ఆ వెహికల్ని అయితే స్వాధీనం చేసుకున్నాం. వ్యక్తి అయితే దొరకలేదు. వ్యక్తికి సంబంధించిన ఆచూకీ కోసం మేము ట్రై చేస్తున్నాం ఇవన్నీ చెప్పాడు. అంటే ఇది ఒక రిహార్సలా, అంటే డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే నిజంగానే ట్రంప్ చనిపోయాడని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే సీక్రెట్ సర్వీస్ అబద్ధాలు చెప్తున్నారు, అతన్ని బాడీ డబ్బులు పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఎవరు కూడా ట్రంప్ చరిత్ర తెలిసిన వాళ్ళు కూడా ట్రంప్ కూడా ఇలా బిహేవ్ చేస్తాడని అనుకోవట్లేదు. ఎందుకంటే అతను ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటారు. అతను ట్రాన్సాక్షనల్ ప్రెసిడెంట్ అంటే వ్యాపారంలో పట్టువిడుపులు ఉంటాయి, బెదిరింపులు ఉంటాయి, అంత తప్ప వ్యాపారాన్ని నాశనం చేసుకునే స్థాయికి చేయడు. ఎవరు వ్యాపారస్తులన్నా వ్యాపారం ఇంపార్టెంట్. ఆ రకంగా తీసుకున్నప్పుడు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. అది ఎఫెక్ట్ అమెరికా మీద కూడా పడుతుంది. అమెరికాలో కూడా పెట్రోల్ $4 దాటింది. అక్కడ గ్రాసరీస్ పెరిగాయి, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఒక ట్రాన్సాక్షన్ ప్రెసిడెంట్ ఈ స్థాయి మూర్ఖమైన యుద్ధాన్ని చేస్తాడా అనేది అందరికి ఆశ్చర్యం. అందుకని ట్రంప్ కాదది, ట్రంప్ బాడీ డబ్బులు, నెతన్యాహు కంట్రోల్లో ఉండే ఒక వ్యక్తి అన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఎటువంటి లాజిక్ అప్లై చేసినా అతను మనకు అర్థం కాదు పరిస్థితి, అతని డెసిషన్స్ మనకే కాదు ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు బెర్నీ శాండర్స్ అని ఆయన అక్కడ వెరీ పాపులర్ డెమోక్రట్ సెనేటర్, ఆయన ఇదే అంటున్నాడు, ఒక ఉన్మాది చేతిలోకి వెళ్ళిపోయింది, ఆ ఉన్మాదం దించేయండి అని ఆయన పిలిపిస్తున్నాడు. అట్లాగే జెఫ్రీ సాక్స్ అని పాపులర్ ఎకనామిస్ట్, ఇతను ఒక ఉన్మాదాన్ని మాట్లాడుతున్నాడు. అంతెందుకు మొన్న ఇతనే ట్రంపే తీసేసిన ఆర్మీ చీఫ్ ర్యాండీ జార్జ్, ఆయన పోతూ ఒక మెసేజ్ పెట్టాడు ఎక్స్లో. అదేంటంటే ఒక గ్లోరియస్ గా ఉన్న అమెరికన్ ఆర్మీ ఇవాళ ఒక మ్యాడ్ మ్యాన్ చేతిలోకి వెళ్ళిపోయి విధ్వంసం వైపు వెళ్తుంది అనేది ఆయన చేసిన చివరి ట్వీట్ అన్నమాట. సో అంటే ఒక అమెరికా ఆర్మీ చీఫే ఇతన్ని మ్యాడ్ మ్యాన్ అంటున్నాడు అంటే ఇంకా మనం అర్థం అవుతుంది. అంటే అతనితో కూడా కలిసి పనిచేసిన వాళ్ళు కానీ, అతన్ని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా ఇతను ఒక మ్యాడ్ మ్యాన్, అంటే మ్యాడ్ మ్యాన్ మాత్రమే ఇలాగా పోస్టులు పెడతాడు, ఇలాగ బెదిరిస్తాడు. అంటే ఇప్పుడు హార్ముజ్ది యాక్చువల్గా ఏంటంటే ఒక ఇజ్రాయెల్ అమెరికా తప్ప అన్ని దేశాలకు ఓపెన్ చేసిస్తారు వాళ్ళు. అదేమీ ఇబ్బంది లేదు. యూరోప్ నిన్న ఫ్రాన్స్కి చేశారు, సౌత్ ఆఫ్రికాకి చేశారు, అంతకుముందు మనకి పాకిస్తాన్కి చాలా దేశాలకి వాళ్ళు ఓపెన్ చేసేసారు. ఎవరైనా ఇజ్రాయెల్ అమెరికా తప్ప వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు తప్ప ఇంకెవరైనా మీకు కావాలనుకుంటే షిప్పులు కావాలంటే మాతో మాట్లాడండి అని కూడా వాళ్ళు ఓపెన్గా చేస్తారు. సో దీనివల్ల రెండోది ఏంది, ఇరాన్ ఆయిల్కి కూడా ఆంక్షలు తీసేసింది అమెరికా, రష్యన్ ఆయిల్కి తీసేసింది. కాబట్టి ఇప్పుడు విరమించుకుంటే యుద్ధాన్ని మెల్లమెల్లగా వాళ్ళు హార్మోజ్ జల్సందిని ఈవెన్ అమెరికా ఇజ్రాయెల్ కూడా తీసేస్తారు. వాళ్ళే మూర్ఖంగా ఏమీ లేరు. వాళ్ళు ఇరాన్ వాళ్ళు తమ మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని ఆపడానికి వేరే మార్గం లేక, ఎందుకంటే యుద్ధంలో కన్వెన్షనల్ వార్ఫేర్లో అమెరికాను ఇజ్రాయెల్ని ఢీకొనే శక్తి ఇరాన్కి లేదు. ఎందుకంటే 1979 నుంచి ఇరాన్ మీద ఆంక్షలు ఉన్నాయి. వాళ్ళతో ఏ వ్యాపారం చేయకూడదు, ఏ దేశాలు అనేది ఉంది. అందుకని వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లం, ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి. రెండోది టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ కానీ ఏమీ లేవు. కాబట్టి ఆ దేశంలో ఇంత ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ స్థాయిలో నిలబడడం అనేది ఇప్పుడు అంత ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఇంత నిర్బంధం ఉండి కూడా వాళ్ళు ఇంత మిసైల్ టెక్నాలజీ, ఇంత డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేసుకొని సొంతంగా దాదాపు ఇది 6వ వారంలోకి ఎంటర్ అయినాం. 6 వారాలుగా యుద్ధం చేయగలుగుతున్నారంటే ఇరాన్ మామూలుది కాదన్న విషయం ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. సో అలాంటి దేశంతో డీల్ చేస్తున్నప్పుడు ట్రంప్ ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడని అర్థం కాని విషయం. ఈ క్రమంలో ప్రపంచంలో అందరికీ అతను చనిపోవాలనే ఉంది మెజారిటీ ప్రజలకి.
విక్రములు ఎవరైనా కూడా చంపడానికి ట్రై చేయొచ్చు. చివరికి అమెరికన్ ప్రజలే రాళ్లతో కొట్టి చంపండి అని కూడా పిలిపిస్తున్నారు. అవునవును. సో ఆ స్థాయిలో ఉన్నప్పుడు అతని మీద హత్యాయత్నం అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. లేదంటే కనీసం ఇంపీచ్మెంట్ అన్న పెట్టి అతను తీసేయాలని ఈవెన్ రిపబ్లికన్స్ కూడా ఆలోచించే అవకాశం కనిపిస్తుంది.